శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ కోటి కోటి ప్రణామములు సమర్పిస్తూ మొదటి 20 శ్లోకాల యొక్క తాత్పర్యం చదువుకోవడం జరిగినది. ఈనాటి వీడియోలో 21వ శ్లోకం నుంచి 30 శ్లోకం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం పరిసమాప్తి, సన్యాసం యొక్క పరిపూర్ణత్వం యొక్క అనే అధ్యాయంలో 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు వాటి యొక్క తాత్పర్యం ఈనాటి వీడియోలో చదువుకుందాం. ముందుగా మనం 21వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. 21వ శ్లోకం ఏం చెప్తుందంటే, పృథక్వేనాతు యజ్ఞాజ్ఞానం నానాభావాస్పృశాద్వద్విదానాం వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం. ఈ 21వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, ఏ జ్ఞానము ద్వారా మానవుడు ప్రతి భిన్న శరీరములలో భిన్నమైన జీవుడు ఉన్నట్లుగా చూచునో అట్టి జ్ఞానము రజోగుణముతో కూడినదిగా తెలుసుకొనుము అని మనం 21వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఈ విధంగా మనం చదువుకోవచ్చును. సో ఫార్ వీ కంప్లీటెడ్ దట్ ఫస్ట్ 1 to 20 శ్లోకాస్ ఆఫ్ ది చాప్టర్ 18 మోక్ష సన్యాస యోగం. In this video we are about to know that the sloka from 21 to 30 and its meaning in both in Telugu and English. Let us start with the 21 sloka, what it implies. That the implies like this, that knowledge which sees the manifold existence in all beings as separate and distinct from one another. Know that knowledge to be in the mode of passion, rajas. This was the meaning we can understand from the sloka 21. తదుపరి మనం 22వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. యత్తు కృత్నత్నవదే కస్మిన్యార్కేర్యే సక్తమాహైతుకం అతత్వార్థ వదల్పం చ తత్తామ సముదాహృతం. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, 22వ శ్లోకం యొక్క తాత్పర్యం, ఏ జ్ఞానము ద్వారా ఒకరు అల్పమైన ఏదో ఒక రకమైన కారణమును మరియు సత్యావగాహనను లేకుండా అదే సర్వస్వమైనట్లుగా అసక్తుడైనచో అట్టి జ్ఞానము తమో గుణముతో కూడినదిగా చెప్పబడును అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చదువుకోవచ్చును. 22nd sloka, which conveys the meaning like this, which continuation from the previous slokas, but the knowledge which clings to one single effect as if it were the whole, without reason, without foundation in truth and trivial, that is declared to be in the mode of ignorance. This was, we can also call it as tamo guna. తదుపరి మన 23వ శ్లోకం యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం, నియతం సంజ్ఞరహితామరాగ ద్వేషతః కృతం అఫలా ప్రప్నూనా కర్మ యత్సాత్వికాముచ్యతే. 23వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, క్రమబద్ధీకరించబడినదిగాను, ఆసక్తి రహితముగాను, రాగద్వేష రహితముగాను, ఫలాపేక్ష రహితముగాను చేయబడు కర్మ సత్వగుణమునకు సంబంధించినదిగాను చెప్పబడును. ఇది మనం 23వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఈ విధంగా మనం తెలుసుకోవచ్చును. 23rd sloka, which conveys like this, an action that is ordained, performed without attachment, without likes or dislikes, and by one who seeks no reward, is said to be in the mode of goodness,
విచ్ వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ సత్వగుణ. తదుపరి మన 24 శ్లోకం వాటి యొక్క తాత్పర్యం. ముందుగా శ్లోకం: యత్ కామేప్సునా కర్మ సాహం కారేణ వా పునః క్రియతే బహుళాయసం తత్ర జసా సమూదహృతం. ఈ 24 శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కానీ కోరికలను పూరింపదలిచినచో కోగోరు వారినిచే అహంకార భావంతో అధిక ప్రయాసతో చేయబడు కర్మ రజోగుణమును సంబంధించిదిగా చెప్పబడును. ఈ 3 గుణాలు, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, ఈ 3 గుణాల యొక్క మనం ఈ మొదటి 3 శ్లోకాలుగా 22, 23, 24 శ్లోకాలుగా మనం ఒక్కొక్క గుణం కూడా తెలుసుకున్నాం. 24లో మనకి రజోగుణం యొక్క సంబంధించిందిగా చెప్పబడుచున్నది. విచ్ కన్వేస్ దట్ ది శ్లోక ఆఫ్ 24th కన్వేస్ లైక్ దిస్: బట్ యాక్షన్ పర్ఫార్మ్డ్ with a desire of rewards or with a sense of ego or involving great effort is declared to be the mode of passion, rajas. This was the 3 gunas which we can understand from the previous 3 slokas, like 23, 22nd, 23, 24, 24. These slokas were conveyed 3 gunas. తదుపరి మన 25వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం: అనుబంధం క్షయం హింసామనపేక్ష్యయ చ పౌరుషం మోహాదారభ్యతే కర్మ యత్తతామస సముచ్యతే. 25వ శ్లోకం ఏం చెప్తుందంటే, శాస్త్ర నిర్దేశములను అనుసరించి నిరసించి భవిధవ్య బంధమును కానీ, పరమహింసను కానీ, పరమ దుఃఖమును కానీ అని లెక్క చేయక మోహముతో చేయబడు కర్మ తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడుచుండును అని మనం 25వ శ్లోకం ద్వారా దాని తాత్పర్యం తెలుసుకోవచ్చును. Let us discuss about the meaning of the sloka 25 of the chapter 18, Moksha Sannyasa Yogam. సన్యాసం యొక్క పరిపూర్ణత్వం, పరిసమాప్తి అను ఈ this chapter which conveys like this. The sloka 25th: action undertaken through delusion without regard for the consequences, loss, injury to the others, one's own ability is said to be in the mode of ignorance. This is what we can call it as tamas. తదుపరి మన 26వ శ్లోకం ఈ విధంగా చదువుకుందాం: ముక్త సంయోనహం వాది ధృత్యోత్సాహసామన్వితః నిర్వాహకారి కర్తా సాత్విక ఉచ్యతే. దీని తాత్పర్యం ఏంటంటే, భౌతిక ప్రకృతి గుణములతో సంబంధం లేకుండా, అహంకారము లేకుండా, జయాపజయములలో చలించిన వాడై దృఢ నిశ్చయముతోనూ ఉత్సాహంతోనూ స్వధర్మములను నిర్వర్తించు కర్త సాత్వికుడని చెప్పబడుచుండును అని 26వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం ఈ విధముగా అర్థం చేసుకోవచ్చును. Twenty-sixth sloka which conveys like that: a doer who is free from attachment, not egoistic, endowed with fortitude and enthusiasm, and unsaved by success or failure is called sattvic doer. This was the meaning we can understand from the chapter 18, sloka 26. తదుపరి మనం 27వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. ముందుగా శ్లోకం: రాగి కర్మఫలా ప్రప్లోప్తో హింసాత్మాకో శుచిః హర్ష శోకాన్వితః కర్తా రాజసః
కీర్తితః. 27వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, కర్మఫలములు నన్ను అనుభవించి గోరుతూ కర్మ మరియు కర్మ ఫలముల పట్ల అసక్తుడై ఉండువాడు, లోభి, ఎల్లప్పుడూ అసూయపరుడు, సుచరితుడు, సుఖదుఖములచే చలించువాడు అయిన కర్త రజోగుణములలో కూడినట్టి వానిగా చెప్పబడుచుండును అని మనం 27వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చును. 27th శ్లోక which conveys like this: a doer who is passionate, who seeks the fruits of action, who is greedy, violent-natured, impure, and moved by joy and sorrow, is declared to be a rajasic doer. This was the meaning we can understand from the 27th sloka of the chapter 18. తదుపరి మనం 28వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకుందాం. ముందుగా శ్లోకం: అయుక్తః ప్రాకృతః స్తబ్ధః సటో నైష్కృతీకోలసః విషాది దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. 28వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం: శాస్త్ర నిర్దేశములను విరుద్ధముగా కర్మనొనసరించువాడు, భౌతికాసక్తుడు, మొండివాడు, పంచకుడు, ఇతరులను అవమానించుటలో నేర్పరి, సోమరి, సదా చింతించుడు, వృధా కాలవ్యయము చేయువాడు తమో గుణకర్తగా చెప్పబడుచుండును అని మనం 28వ శ్లోకం యొక్క తాత్పర్యంగా మనం తెలుసుకోవచ్చును. ఏ డోవర్ హూ ఈజ్ అన్స్టడీ, వల్గర్, stubborn, deceitful, malicious, lazy, despondent, and procrastinating, and is called tamasic doer. This was the meaning we can take it from the sloka 28 of the chapter 18. తదుపరి మనం 29వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా మనం చదువుకుందాం. బుద్ధేర్బద్ధం ధృతేశ్చైవ గుణతాస్త్రితవిధం శృణు ప్రోచ్యమానమాశేషేణ పృథక్త్వేన ధనంజయః. ఈ 29వ శ్లోకం ఏం చెప్తుందంటే, ఓ ధనంజయ, భౌతిక ప్రకృతి త్రిగుణములను అనుసరించబట్టి ఉన్నట్టి వివిధ రకములైన బుద్ధిని మరియు దృఢ నిశ్చయమును ఇప్పుడు వివరముగా నా నుండి వినుము అని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు. 29th శ్లోక which conveys that here now threefold distinction of the intellect, buddhi, fortitude, dhriti, according to the gunas, O Dhananjaya, which also synonym of the Arjuna, as I described them exhaustively. This was the meaning which we can understand from the sloka 29. తదుపరి ఈ వీడియోలో మనం చివరగా చదువుకోబోతున్న 30వ శ్లోకం వాటి యొక్క తాత్పర్యం ఈ విధంగా. ముందుగా శ్లోకం: ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః స పార్థ సాత్వికీ. ఈ 30వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, మనం ఈ ముందుగా చదువుకున్న ముందు శ్లోకాల యొక్క దానికి అదనంగా దాని కొనసాగింపుగా కృష్ణుడికి అర్జునుడికి మధ్యన జరిగిన ఈ సంభాషణని కృష్ణుడు పలికిన ఈ మాట: ఓ పార్థ, ఏ బుద్ధి ద్వారా మానవుడు ఏ ధర్మము, ఏది అధర్మము, ఏది చేయగలదో, ఏది చేయరాదో, దేనికి భయపడవలనో, దేనికి భయపడకూడదో, ఏది బంధము కలిగించునో, ఏది విముక్తి కలిగించునో, ముక్తి కలిగించునో ఎరుగగలిగిన అట్టి బుద్ధి సత్వగుణ ప్రధానమైనది అని కృష్ణుడు అర్జునుడికి వివరించిన ఈ తాత్పర్య సారాంశాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చును.
మనం ఇప్పుడు ఇంగ్లీష్లో చదువుకుందాం. The verse 30 conveys that this was the last sloka for this video, which conveys the intellect which knows the path of work and the path of renunciation, what ought to be done, what ought not to be done, fear and fearlessness, and bondage and liberation. That intellect, O Partha, is in the mode of goodness, sattva. This was the meaning we can understand from the 30th sloka. 30th sloka, which the key takeaways mostly they are discussed about that. Sees unity in diversity. That is what the knowledge sees. Only the separation is rajas guna, and the tamas is a cleansing narrow and the ideas. This was about the knowledge. And what we need to do that, the duty without the attachment is sattva guna, and done for the reward and ego is for the under the rajas guna, and the done out of the delusion, which was we can consider as a tamas. So the mostly the intellectual discrimination is not right from the wrong, and this was the what we can talk about, that the sattvika confused between the right and wrong is the rajas, and thinks about the wrong is right. That is the we are talking about the tamas. So this was the first 30 slokas meaning, and have its true conversation between Krishna and అర్జున. ఇంతటితో మనం ఈ వీడియోని పరిసమాప్తం చేసుకుందాం. మొదటి 30 శ్లోకాలు దిగ్విజయముగా పఠించి వాటి యొక్క తాత్పర్యాలు తెలుగు ఇంగ్లీష్లో తెలుసుకున్నందుకు గణనాథునికి కోటి కోటి ప్రణామములు తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్త సమ్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.